వెల్కమ్ టు అనిల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హబ్. ఇంతకుముందు వీడియోలో మన కేవీఎస్లో మొత్తం టోటల్గా జోనల్ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ టోటల్ పోస్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయం మనం చెప్పుకున్నాం. మీరు ఏ స్టేట్లో పెట్టాలి అప్లికేషన్ అనేది అనే విషయాలు కూడా మనం తెలియజేశాను. ఇప్పుడు ఏంటంటే అసలు ఫిజికల్ ఎడ్యుకేషన్లో సిలబస్ ఏంటి, ఎన్ని మార్కులకు ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్గా చూసుకుంటే మొత్తంగా 180 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ 180 క్వశ్చన్స్లో 180 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 180 క్వశ్చన్స్లో ఏ సబ్జెక్ట్ నుంచి ఏమి ఇస్తాడో చూద్దాం. ఇందులో పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుందండి. పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ హిందీ ఉంటుంది. ఈచ్ 15 మార్క్స్. సో టోటల్ 30 మార్క్స్. సో ఈచ్ సబ్జెక్ట్ నుంచి 40% అనేది క్వాలిఫై అనేది ఉండాలండి ఇంగ్లీష్ అండ్ హిందీలోన. సో ఇప్పుడు ఏమంటున్నారంటే క్వాలిఫైయింగ్ పేపర్ తీసేశారు, దాన్ని కూడా స్కోర్ కింద కన్సిడర్ చేస్తున్నారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది మనకు నోటిఫికేషన్ వచ్చాక తెలుస్తుందండి. ఒకవేళ సబ్జెక్ట్ కింద కన్సిడర్ చేస్తే మన లక్కీగా తీసుకోవాలండి. ఎందుకంటే చెప్తాను. నెక్స్ట్ పేపర్ 2లో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్ ఉంటుంది. ఈ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మన స్పోర్ట్స్కి రిలేటెడ్గా మాత్రమే చదవాలి. ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ అని, నెక్స్ట్ పారా ఒలింపిక్స్ అని ఉంటాయి కదా టాపిక్స్, మనకి దానికి రిలేటెడ్గా చదివితే సరిపోతుందండి. సిలబస్లో అలానే మెన్షన్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ రీజనింగ్ ఎబిలిటీ, ఇవి కూడా 20 మార్క్స్ ఉంటుంది. ఇందులో సిట్టింగ్ అరేంజ్మెంట్ అని, బ్లడ్ రిలేషన్స్ అని, డైరెక్షన్స్ అని, నెక్స్ట్ ఫజిల్స్ అని కొన్ని టాపిక్స్ ఎక్కువగా ఇస్తున్నాడండి. సో వాటిని మనం కవర్ చేస్తే సరిపోతుంది. లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది నేను మన యాప్లో తెలియజేస్తానండి క్లాస్లో. నెక్స్ట్ కంప్యూటర్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. వాట్ ఈజ్ కంప్యూటర్ అనేసి, నెక్స్ట్ ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, కొన్ని ఐఓఎస్ అంటే ఏంటి, ఇలా కొన్ని మెయిన్ టాపిక్స్ ఉంటాయి. ఆ మెయిన్ టాపిక్స్లో నుంచి ఒక 10 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ నుండి 100 మార్క్స్కి ఉంటుందండి. ఓకేనా. సో మనం ప్రతి ఒక్కరు కూడా మనం చేసే తప్పు ఏంటంటే కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. ఎందుకంటే 100 మార్కులు కంటెంటే కదా, రిమైనింగ్ 80 మార్క్సే కదా అనేసి. కానీ లక్కీగా మనకి జనరల్ ఇంగ్లీష్, హిందీ కూడా సబ్జెక్టులో యాడ్ చేసాడు అనుకోండి, అప్పుడు మనకి సబ్జెక్ట్ 100 మార్కులు అయితే రిమైనింగ్ అంతా కూడా 80 మార్క్స్కి ఉంటుంది. ఆ 80 మార్క్స్కి మనం గట్టిగా ప్రిపేర్ అయితే 65 అబోవ్ తెచ్చుకోవచ్చండి, స్కోర్ చేయొచ్చండి. కానీ సబ్జెక్ట్లో చూసుకుంటే 100కి 45, 50 ఆ రేంజ్లో వరకు తెచ్చుకోవాలి తప్ప అంతకు మించి ఎక్కువ మార్కులు మనం గెయిన్ చేయలేం. ఎందుకంటే ఈ కేవీఎస్లో బిట్ అనేది డైరెక్ట్గా ఇవ్వడండి. అది మనం మెంటల్ ఎబిలిటీ బట్టి కొన్ని క్వశ్చన్స్ చేయాల్సి వస్తుందండి. అదే డిఎస్సి అనుకోండి, డైరెక్ట్ బిట్ ఇస్తాడు, మనం చేయగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మన సబ్జెక్ట్ కన్నా జనరల్ పేపర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి. ఎందుకు ఇలా చెప్తానంటే మన వాళ్ళందరూ కూడా మన మెయిన్ సబ్జెక్ట్ని చదివి మిగతా అన్నింటి మీద అంత కాన్సన్ట్రేషన్ చేయరండి. అది మీ తప్పు కాదు, ఇన్స్టిట్యూట్ చెప్పకపోవడం. సో వీలైనంత వరకు రెండిటికి కూడా సేమ్ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనండి. నెక్స్ట్ సిలబస్ ఏంటో చూద్దాం. మన సబ్జెక్ట్ నుంచి సిలబస్ ఏంటో చూద్దామండి. సో అంతకు ముందుగా చెప్పబోయేది ఏంటంటే మన సబ్జెక్ట్ నుండి ఏ టాపిక్స్ ఉంటున్నాయో ఆ ప్రతి ఒక్క టాపిక్లో ప్రతి ఒక్క బిట్ని కవర్ చేసే విధంగా నేను యాప్ అనేది రెడీ చేస్తానండి. ఐ థింక్ సెప్టెంబర్ 15కి యాప్లో మీకు అంతా సబ్మిట్ చేసేటట్టుగా ట్రై చేస్తాను. సో దాని కోర్సు తీసుకోవాలనుకున్న వారు నాకు కాంటాక్ట్ చేయండి. ఆ డౌన్లో నా ఫోన్ నెంబర్ ఉంది చూడండి, 9493578093. సో 599 రూపీస్కి మాత్రమే బిట్ బ్యాంక్ని రెడీ చేసి ఇస్తానండి. ప్రతి ఒక్క బిట్ కవర్ అయ్యే విధంగా చాలా క్వాలిటీగా తయారు చేయడం జరుగుతుంది. ఇదే మన హెల్త్ ఎడ్యుకేషన్ యొక్క సిలబస్ కూడా. ఆ సిలబస్ పరంగా ప్రతి ఒక్క టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ టాపిక్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ కూడా
2018 అండ్ 23లో కండక్ట్ చేసిన పేపర్ను కూడా యాప్లో పెట్టడం జరుగుతుంది ఇదే అమౌంట్కి. అదేవిధంగా 2 గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుందండి 559 రూపీస్కే మాత్రమే. ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రం ఉంటుందండి. ఎగ్జామ్ టైంలో మాత్రం ఎటువంటి చేంజెస్ అయినా ఉండొచ్చు.